అతిగా సెక్స్ చేయడము తప్ప, ఒకవేళ సెక్స్ టోటల్లీ మానేయడము తప్ప, ఇవన్నీ ఏంటి చాలా అపోహలున్నాయి ఇందులో. ఈరోజు మనం క్లియర్ చేద్దాము. ఏంటంటే ఇప్పుడు మనము దీన్ని డివైడ్ చేసుకుందాం. అంటే అతిగా ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళతో ఉన్నారంటే వాళ్ళు కలుస్తూ ఉంటారు. అది అతిగా అయిపోతుంది. అతిగా అంటే చాలామంది దాన్ని డివైడ్ చేసుకుంటారు. హెల్తీగా ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే అతిగా చేస్తుంటారు. ఎందుకంటే పార్ట్నర్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు చేస్తుంటారు. దాని వలన ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దాని గురించి మాట్లాడదాం. ఇంకోటంటే విదేశాల్లో ఎవరైతే ఉంటారో అమెరికాలో, దుబాయ్‌లో, కువైత్‌లో, మలేషియాలో వీళ్ళందరూ పోలాండ్‌లో వీళ్ళందరూ ఏంటంటే అక్కడ వెళ్ళి చాలా సౌదియాలో చాలామందున్నారు. వాళ్ళకు ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేదు. వాళ్ళెందుకు పార్టిసిపేట్ చేయట్లేదంటే వాళ్ళ పార్ట్నర్ అవైలబుల్ లేరు. వాళ్ళేంటంటే వాళ్ళకు అస్సలు నేను చెప్పేదేంటంటే అతిగా మీరు ఒకవేళ పార్టిసిపేట్ అయినా గానీ మీకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఒకవేళ అసలు మీరు పార్టిసిపేట్ చేయలేదనుకోండి అప్పుడు గూడా ప్రాబ్లమ్ ఒస్తది. అయితే యూజువల్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఈ కేటగరీలో ఒస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకు అసలు పార్టిసిపేట్ చేయడానికి పార్ట్నర్ ఉండరు. అయితే వాళ్ళు ఏదో ఒక రకమైనతోని వాళ్ళ ఆర్గాజం రీచ్ అవుతారు అంటే హస్తప్రయోగం. ఆ హస్తప్రయోగం పడుకొని కానివ్వండి, నిలబడి కానివ్వండి, అండ్ పోర్న్ మూవీలు చూసుకుంటూ కానివ్వండి వాళ్ళు చేస్తారు. అది నేచురల్ కాదు. దాని వలన కూడా వీక్‌నెస్ వస్తదన్నకు. ఎందుకంటే అది నేచురల్లీ ఎప్పుడైతే వీరు కలుస్తారో అంటే కెమిస్ట్రీ ఎప్పుడైతే కలుస్తుందో వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే ఇంటిమేట్ అవుతారో ముద్దు, ముచ్చట్లు మాట్లాడడం అప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. టెస్టోస్టెరోన్ లెవెల్స్ బ్యాలెన్స్‌లో ఉంటుంది. అప్పుడేంటంటే వాళ్ళు అది నేచురల్. అది దేవుడు సృష్టించిన అది విధానం. అది అలాగే నడవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి ఒకవేళ మిల్క్ తాగేయాలంటే నార్మల్ ఏముంటుంది? బేబీకి మదర్ స్పర్శన కావాలి. అప్పుడే అంటే అక్కడి నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది మిల్క్. కానీ అంతేగాని ఒకవేళ యూజువల్లీ మదర్స్‌కి రాకపోతే వాళ్ళు ఏదో పంపు కొట్టి, అది కొట్టి ఇస్తారు మిల్క్ తీసి. దాంతోనే ఇంకా ఎండిపోయే ప్రాబ్లమ్స్ ఉంటుంది. అదే డైరెక్ట్ ఇస్తే ఎక్కువగా అంటే అక్కడ ప్రొడక్షన్ అవుతది. అలాంటిదే ప్రతి ఒక్క దానికి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డైరెక్ట్‌లీ కలిస్తే వాళ్ళకు స్కిన్ టు స్కిన్ టచ్ అవుతే వాళ్ళకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాళ్ళ మైండ్ వాళ్ళకి చూసిన తర్వాత కళ్ళేసిన మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళ బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకనే ఏంటంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళ హెల్త్‌ని. పార్ట్నర్ లేదంటే ప్రాబ్లమ్. విదేశాల్లో ఉన్న వాళ్ళకు మాక్సిమం చాలా మందికి నేనేం చూస్తున్నానంటే వాళ్ళు ఎళ్లి అక్కడ చాలా కష్టపడుతున్నారు ఫర్ దేర్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ గురించి, వాళ్ళ ఆహ్, ఆహ్, ఏదైతే ఇన్‌కమ్ ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడము. అదేదో వివిధ రకాల ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు బయటికెళ్తారు, పని జేస్తారు. కొంతమంది టాలెంటెడ్ ఉంటారు. అక్కడ అబ్జర్వ్ అవుతారు వాళ్ళు. యూఎస్‌లో అటు ఇటు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారండి. పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు మన ఇండియా నుంచి ఎళ్లారు. అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండి ఒకవేళ మీ పార్ట్నర్‌తో దూరం ఉండి మీరు పార్టిసిపేట్ చేయట్లేదు. మీ పార్ట్నర్ ఉన్నా గాని మీరు అక్కడ వాతావరణం అలా ఉంటది. అక్కడ స్ట్రెస్, ఒత్తిడి అలా ఉంటది. మీరు అసలు పార్టిసిపేట్ చేయలేరు. అయితే మీరు ఎప్పుడంటే అప్పుడు అంటే మీరు ఆసక్తి ఉండదు. లిబిడో, సెక్స్ డిజైర్ ఏదైతే ఉంటుందో అది తక్కువైపోతది. అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు ఈ కేటగరీలో వస్తారు. అంటే సెక్స్ మానేయాలి. లేకపోతే సెక్స్‌లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ ఉండదు. లేకపోతే చాలా తక్కువ సార్లు పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి కూడా వీక్‌నెస్ వస్తుంది. అది అలాంటి వాళ్ళకి వీక్‌నెస్ ఎందుకొస్తుందంటే ఇప్పుడే చెప్పాను కదా! హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. హ్యాపీ హార్మోన్స్ ఉండవు. ఇవన్నీ ఏంటంటే బాడీకి రిఫ్రెష్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అవన్నీ. అలాగే ఎవరైతే అతిగా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు ఒక రకమైన పిచ్చి వాళ్ళకి ఏందంటే పొద్దున చేయడం, మళ్ళీ సాయంత్రం చేయడం, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చడం, రావడం చేయడం, అది చేయడం. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన అది ఉంటది. వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో వీక్‌నెస్ రావడం అంటే ఖాయం. అందుకని ఏందంటే వాళ్ళు గూడా కొంచెం కంట్రోల్ చేసుకొని ఉండాలి. అది ఎక్కువ సార్లు జేయడము, ఎక్కువ సేపు జేయడము అది అది అలా అన్నట్టు కాదు. మీ లిమిట్‌లో మీకు ఎలా పర్మిషన్ మీ బాడీ ఎలా పర్మిట్ చేస్తుందో అలా ఉండండి. అగైన్ వీటన్నిటికి మంచి నిద్ర, మంచి డైట్, మంచి ఒకవేళ ఆహ్, రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉంటే అవన్నీ దూరం చేసుకొని మంచిగా హెల్తీగా ఉండండి.
మీకు ఒకవేళ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇలా పెర్ఫార్మ్ ఎక్కువ అతిగా చేయడం వలన, లేకపోతే చేయకపోవడం వలన మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ పార్ట్నర్ అవైలబుల్ లేదు, హస్తప్రయోగం చేసి, చేసి మీ అంగం చిన్నగా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది. ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యునాని మందులు తీసుకోండి. యునాని మందులు చాలా సేఫ్. ఈ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్ ఎండి యునాని.